ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధర్మ ప్రబోధకులు భగవద్ రామానుజులు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారి జయంతి శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో భగవద్ రామానుజులకు గంధపు పొడి ఉత్సవం. తిరుమాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామి భాష్యకారుల అద్భుత కటాక్షం. రేపు శ్రీ కోదండరామస్వామి వారికి పుష్పయాగం. తిరుపతిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రామానుజుల వారికి స్నపన తిరుమంజనం. తిరుచి సేవలో శ్రీ గోవిందరాజస్వామి రామానుజుల వారి అభయ ప్రదానం. జగద్గురువుల నామస్మరణతో మార్మోగిన ఊరు వాడ. తిరుపతిలో శంకర జయంతి ఉత్సవాలు, శోభాయాత్ర. అపర ఆదిశేషుని దివ్యాంశగా ఈ భూమిపై జన్మించి శ్రీమన్నారాయణుడి అష్టాక్షరి మంత్ర మహిమను లోకవిదితం చేసిన ధర్మనిరతులు ఆళ్వార్ అగ్రగణ్యులు భగవద్ రామానుజుల వారు. ఆ భక్తాగ్రేసురుని ధర్మనిరతి మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భాష్యకారుల ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో శుక్రవారం గంధపు పొడి ఉత్సవం, సాయంకాలం వేళ తిరువీధి సేవలు ఘనంగా జరిగాయి. తిరుమలగిరులు శ్రీమతే రామానుజాయ నమః నామంతో ప్రతిధ్వనించాయి. కలియుగ దైవం శ్రీనివాసునికి ఆగమోక్తంగా కైంకర్యాలు జరిగే విధంగా జియర్ వ్యవస్థను పటిష్టపరిచిన ఆళ్వార్ అగ్రగణ్యులు, ఆండాల్ తల్లి సోదరులు, హైందవ ధర్మవ్యాప్తి కృషివర్యులు, సమాజంలో సమత శాంతిని స్థాపించిన పరమపావన భాగవతోత్తములు, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన వైష్ణవ భక్తవరేణ్యులు భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా జరిగాయి. ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ భాష్యకారుల మహోత్సవాలలో భాగంగా 10వ రోజైన శుక్రవారం ఉదయం తిరుమాడ వీధుల్లో రామానుజులకు గంధపు పొడి ఉత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా రామానుజుల వారి ఉత్సవమూర్తికి శ్రీవారి ఆలయంలో విశేష కైంకర్యాలను నిర్వహించిన అనంతరం చందన లేపనంతో అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం శ్రీ శెటుగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి వార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. ఆపై ముందుగా పెద్దజీయర్ స్వామి మఠం, తరువాత శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం మీదుగా భగవద్ రామానుజుల వారి తిరుచి సేవ తిరుమాడ వీధుల్లో వేడుకగా జరిగింది. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఇక శుక్రవారం సాయంత్రం తిరుమల క్షేత్రంలో సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఒక బంగారు తిరుచిపై, భగవద్ రామానుజుల వారిని వేరొక బంగారు తిరుచిపై స్వామివారికి అభిముఖంగా వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరుమాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు, భాష్యకారులకు తిరువీధి ఉత్సవం మనోహరంగా జరిగింది.
సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎల్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామివారి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వైభవంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఇక మే 3వ తేదీ శనివారం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం కనుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ముందుగా సర్వ సైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి ఆరాధనలను జరిపారు. ఆపై అధికారులు అర్చకులు ముందు నడుస్తుండగా ఆలయ మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం వేడుకగా జరిగింది. విశ్వక్సేనుల వారు పుష్పయాగ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా జరిపి స్వస్తి సూక్తంతో యాగశాల ప్రవేశం చేసి వైఖనస ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం రామానుజుల వారికి స్నాపన తిరుమంజనం, సాయంత్రం వేళ తిరుచి సేవలను వైభవంగా నిర్వహించారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల 1008వ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆఖరి రోజైన శుక్రవారం ఉదయం ముందుగా రామానుజుల వారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు చక్కనైన సుజ్ఞానమునకిరవై చక్కనైన
సుజ్ఞానమునకిరవై ఉప్పు మీరెను ఇదే ఉడయవరు చక్కనైన సుజ్ఞానమునకిరవై ఉక్కు మీరెను ఇదే ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎల్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించి శాతుమోర ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు తదితరులు పాల్గొన్నారు. ఇక భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుచి సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఒక తిరుచిపై స్వామివారికి అభిముఖంగా భగవద్ రామానుజుల వారిని వేరొక తిరుచిపై వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో తిరుచి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నరసింహస్వామి వారి ఆలయంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి దివ్య ప్రాంగణంలో ధ్వజారోహణ ఘట్టం ఆగమోక్తంగా జరిగింది. మే 11వ తేదీ వరకు జరిగే నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందుగా శ్రీ చెంచులక్ష్మి సమేత జ్వాలా నృసింహస్వామి వారిని ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి విశేష
ఆరాధనలు నిర్వహించారు. ఆపై ధ్వజారోహణంతో సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు, సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజన కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఆదిశంకరుల దివ్య నామామృతంతో పరిమళించింది. జగద్గురువులు, అపర శంకరులు శ్రీ ఆదిశంకరుల జయంతి ఉత్సవాలను తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు. ముక్తి మార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం. అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవడమే అని తెలియజేసిన భాగవతోత్తములు జగద్గురువులు ఆది శంకరుల వారు. భక్తి మార్గం ద్వారా భక్తుడు భగవంతుని తెలుసుకోవడం కంటే ముందుగా తనను తాను తెలుసుకోవడమే అసలైన ముక్తి అని శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతం ద్వారా తెలియజేశారు. ఆసేతు హిమాచలం పాదయాత్రను చేస్తూ భక్తిని వ్యాప్తి చేస్తూ 4 పీఠాలను స్థాపించి సనాతన సంప్రదాయాలకు పట్టం కట్టిన ధర్మనిరతులు ఆది శంకరాచార్యుల జయంతిని ఏటా వైశాఖ మాసం పంచమి రోజు జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తిరుపతిలోని స్థానిక విశ్వం టాలెంట్ పాఠశాల ఆవరణలో శంకర జయంతి ఘనంగా నిర్వహించారు. తిరుపతి బ్రాహ్మణ పరిషత్, సంస్కార్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో శుక్రవారం సాయంత్రం వేళ శంకరాచార్యుల వారికి విశేష అభిషేకాది ఆరాధనలను మహత్తరంగా నిర్వహించారు. అనంతరం ఇదే ప్రాంగణంలో కాకినాడ జిల్లా తుని తపోవనం ఆశ్రమంలో ప్రతిష్ఠించనున్న అద్భుత మహర్షులు స్వామి విద్యారణ్య మహర్షి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఆపై ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం వరకు ఆది శంకరుల జయంతి శోభాయాత్ర ఆధ్యాత్మిక రసభరితంగా జరిగింది. ఆబాలగోపాలం ఎంతో ఉత్సాహంగా జయ జయ శంకర, హరహర శంకర, శంకరం లోక శంకరం నామస్మరణలు చేస్తూ ఈ శోభాయాత్రలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్కార్ ఫౌండేషన్ చైర్మన్ రాజేష్ కుమార్, ట్రస్టీ సతీష్ కుమార్, విశ్వనాథ్ రెడ్డి, డాక్టర్ పార్థసారథి, గోపాలకృష్ణ, అనంతప్రసాద్, చంద్రశేఖర్, వసుంధర, కెవి రాజేష్, అన్నమయ్య వంశస్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జగద్గురువులు ఆదిశంకరుల జయంతి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలోని కళావేదికపై ఆదిశంకరుల చిత్రపటాన్ని వేంచేపు చేసి వేద స్వస్తి, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర పూజాధికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై ఆదిశంకరులకు వేద మంత్రోచ్చారణలతో అర్చనాది కైంకర్యాలను, విశేష పూజ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది జగద్గురువుల నామస్మరణతో మారుమోగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరుల 1237వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా శంకరుల చిత్రపటాన్ని కొలువుదీర్చిన అర్చకులు వేద పారాయణంతో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు శంకర జయంతి కార్యక్రమంలో పాల్గొని జగద్గురువుల ఆశీస్సులు అందుకున్నారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన శుక్రవారం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఆర్ బుల్లెమ్మ ఆలపించిన భక్తి సంకీర్తనాలాపన అలరించింది. చిత్తూరులోని సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేకువజామునే శ్రీ సీతారామ లక్ష్మణులకు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం భగవద్ రామానుజుల వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించి శాతుమోర జరిపారు. ఓమిత్యగ్నిహోత్రమనుజానాతే ఓమిదేవ సముఖమస్మే. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలను కడపలోని శ్రీ ఆదిశంకరాచార్య మఠంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర భగవత్పాదుల వారికి మంగళకరంగా అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంకల్పపూర్వకంగా అభిషేక సేవను నిర్వహించారు. ఆపై పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు జయ జయ శంకర నామస్మరణలు చేస్తూ ఆదిశంకరుల అభిషేక సేవలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతి మాధవ స్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల 1008వ తిరునక్షత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ భాష్యకారుల సన్నిధిలో భగవద్ రామానుజుల వారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం జరిపి తులసి, పుష్పమాలలను అలంకరించి హారతులు సమర్పించారు. అలాగే శ్రీ భాష్యకారుల తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని పిఠాపురంలోని శ్రీ కుంతి మాధవస్వామి ఆలయంలో రామానుజులకు శాతుమోర జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ కుంతి మాధవస్వామి వారిని, భగవద్ రామానుజుల వారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువదీర్చి అర్చనాది కైంకర్యాలను ఆగమోక్తంగా జరిపారు. ఆపై ప్రబంధ నీరాజనంతో సేవాకాలం శాతుమోర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో వైశాఖ శుక్ల పంచమిని పురస్కరించుకుని జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా పానగల్లులోని ప్రహ్లాద వరద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సహిత కామాక్షి ధ్యాన స్ఫటిక లింగ క్షేత్రంలో శంకర భగవత్పాదుల వారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ముందుగా అర్చకులు ఆదిశంకరుల విగ్రహానికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. ఆపై పుష్పమాలలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో భగవద్ రామానుజుల 1008వ తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రామానుజుల వారిని ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసిన అనంతరం పూజాధికాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరువీధులలో రామానుజుల వారికి తిరుచి సేవను నిర్వహించారు. అనంతరం సేవాకాలం, శాత్తుమొరలను సంప్రదాయబద్ధంగా జరిపారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారికి రేపు జరగబోయే పుష్పయాగాన్ని పురస్కరించుకుని విశాఖ వాసులు భక్తితో పుష్పాలను విరాళంగా అందజేశారు. విశాఖపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో విశాఖ కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు తామర, మల్లె, జాజి, సంపంగ వంటి పలు రకాల పుష్పాలను శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాల ముందు ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి తిరుపతికి పంపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.